అండి టమాటాతో ఉసిరికాయ పచ్చడి ఇలా పెట్టండి. సంవత్సరం అంతా నిలువ ఉంటది. టేస్ట్ అయితే చాలా బాగుంటది. హాఫ్ కేజీ టమాటాలు, హాఫ్ కేజీ ఉసిరికాయలు కడుక్కొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఏంపుకొని పక్కకు తీసుకోవాలి. టమాటా కట్ చేసుకొని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని చింతపండును, టమాటా ఉడికించుకోవాలి. చింతపండు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు పావు కేజీ ఆయిల్ ఏసుకొని మనం ఉసిరికాయలని ఏంపుకోవాలి. ఏంపుకొని పక్కకు తీసుకోవాలి. టమాటా అంతా ఉడికించుకున్నాం కదా! దాన్ని పక్కకు పెట్టేసి ఉసిరికాయలు వేగినంక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే ఆయిల్‌లో పోపేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు సుతా దంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవాలు, మెంతుల పొడి పట్టుకొని పక్కకుంచుకొని అదే మిక్సీ గిన్నెలో టమాటా పట్టుకొని అట్లనే ఒక హాఫ్ కప్పు కారము, పావు కప్పు సాల్ట్ ఏసుకోవాలి. ఏసుకొని అది ఒకసారి పట్టుకొని ఇప్పుడు మనం ఉసిరికాయలను కొంచెం విడదీసి పక్కకుంచుకొని ఇప్పుడు మనం పోపులో మనం పట్టుకున్న పేస్టును మెంతులు, ఆవాల పొడి ఏసుకొని ఉసిరికాయల ముక్కలు ఏసుకొని అంతా కలుపుకుంటే 3 రోజులు ఉంచుకొని మనం తీసుకుంటే